ఏమో నేను ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బా ఈరోజు సండే కదా, ఏమి సండేనో వారం అంతా ఆఫీస్లో కూర్చుంటేనేమో నిద్ర వస్తూ ఉంటుంది. ఒక్కరోజు నిద్రపోవడానికి ఛాన్స్ ఇస్తేనేమో నిద్ర రాదు. ఏందంటే తయారైంది. సర్లే టీవీ అయినా చూద్దాం, టైంపాస్ అవుతుంది. ఏం పాటలబ్బా మారుద్దాం. దీపావళి ఆదివారం అంటే ఓటీటీ పెట్టుకొని చూద్దాం. నెట్ఫ్లిక్స్ సరైన సినిమాలు ఉంటాయి. ఏందబ్బా ఏ సినిమా చూడాలో తెలియట్లేదే. ఈ శాస్త్రి కూడా ఒక్కోసారి మంచి అప్డేట్స్ ఇస్తాడు వీకెండ్లో ఈ సినిమాలు చూడమని. ఈసారి అప్డేట్ కూడా ఇవ్వలేదు. కొంచెం బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఐడియా అక్కకి ఫోన్ చేద్దాం. సుప్రియా అక్క. హలో హలో అక్క. చెప్పవా? ఏడున్నా? ఎగ్జిబిషన్లో ఉన్నా. ఎగ్జిబిషనా? ఎగ్జిబిషన్లో ఏముంటుంది అక్క? చిన్నపిల్లకాయలు ఎగిరేది ఉంటుంది ఎగ్జిబిషన్. కొలంబస్లో అయ్యి తప్పితే ఏముండవుగా. లేదురా, ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది. అమ్మాయిలు భలే ఉన్నారు రా బాబు. ఏంది అమ్మాయిలా? ఏంటి శివ ఇది? ఫోన్ కట్ చేసి టైం కూడా పట్టలేదు. అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? రాత్రంగా ఉన్నారా? కొంచెం ఆకలి మీద ఉన్నాను అక్క. అర్థమవుతుంది. ఇక్కడే పోదాం పదా. స్టార్టింగ్ లో నీ ఫోటో పెట్టారు మీద. ఇది అవును, తగ్గేదే లేదురా. పోదాం పదా. ఏ మొత్తానికి ఈరోజు ఎట్లయినా సరే పెద్ద మనిషి చేసుకొని తన మా అక్కవి కదా, సో కాబట్టి పెద్ద మనిషి అమ్మాయినే చూస్తాను. నువ్వు ఆ విషయంలో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి అమ్మాయినే చూస్తాను. షాపింగ్ అన్నావు అట్లా కదా? అట్లా కాదు కదా, అప్పడాల కర్ర తీసుకుంటా. వద్దు లెక్క కమ్మలు కొందాం అనుకున్నాడు. అదే కొందాం. ఉందా అక్కడ నా వంతిగా? శివాని కూడా తెలుసా, సిస్టర్స్ కి వాచ్ కొనిస్తే బ్రదర్స్ టైమే చేంజ్ అయిపోద్దట. ఒక్కసారి అట్లా వెళ్దామా? ఇప్పుడు అలా బుక్ చేసాం అన్నమాట. అంటే నిజం, నేను చెప్పేది నిజం. చాలా మంది చెప్పారన్నమాట నీ టైం చేంజ్ అయిపోద్ది. కోసం వాచ్ అయింది. నేను నా ఊరి అదే నా ప్రాణం ఇచ్చేస్తాను. ఒక్కసారి అది కావాలి శివ. అంటే తీసుకుంటే కాదు, ఇక్కడ ఉన్నాయి చూడు, ఈ వాచ్లు తీసుకుంటే నీ టైం మారాలా వద్దా చెప్పు. నాకు ఆ వాచ్ తీస్తే ఖచ్చితంగా నీకు టైం మారిపోద్ది. అవంతిక దొరికేస్తుంది. వాచ్ తీస్తే నీ టైం మారేటట్టు ఉంది కానీ నా టైం మారేలా లేదే. ట్రై చేయొచ్చు. చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో. అలాగే నీ లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. సరే కానీ అవంతిక కోసమే కదా తీసేద్దాం. ఆ వాచ్ బ్లూ కలర్ బ్లాక్ పక్కన బలంగా ప్లాన్ చేసి కదా. చూడు ఎంత బాగుందో శివ. నీ చేతికే ఇలా ఉందంటే నా అవంతిక చేతికి ఇంకెంత బాగుంటుందో. ఇంకోటి తీసుకో శివ. నీ చేతికే బాగుంది. యాక్చువల్లీ ఇక్కడికి ఉన్నా కూడా లోపల ఇంకా బాగుంటాయి అక్క. లోపల కొనుక్కుందా? అట్లయితే రెండు కొనియాలి. డబ్బులు సేఫ్. అవంతిక శివ చెప్పు. శివ 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 చెప్పులు. అంటే వాచ్ చూస్తే టైం మారుతుంది అన్న. చెప్పులు తీసుకుంటే అంటే నీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుద్ది అన్నమాట. 7 అడుగులు వేయడానికి. శివ అన్నీ బాగున్నాయి శివ. అన్నీ బాగానే ఉంటాయి కనుక బడ్జెట్ జోగుల పర్సులు అంత బాగలేదు పరిస్థితి. సో నీకు కాకుండా నా అవంతి కూడా సెట్ అయ్యేది ఏదైనా తీసుకో. అవంతి కాక నీ పని చెప్తాం. పర్లేదు కదా, బాగానే ఎక్కువ మోడల్స్ ఏ ఉన్నట్టు. అవును. ఎంత? 250 అంట. ఏమో గట్టిగానే ప్లాన్ వేసి శివ అక్క. నేనేమంటానంటే దేవకన్యలు అక్కడ చెప్పులు వేసుకోరు. రా పోదాం. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తావు కదా. పద నా శాపం తగులుతుంది నీకు. అవంతిక కనిపించు. అక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఎక్కడైనా తప్పించుకోవచ్చు కానీ లేడీస్తో తప్పించుకోవాలి. బ్యాంగిల్స్ కనీసం బ్యాంగిల్స్ తీసి సిస్టర్ కి బ్యాంగిల్స్ తీసిలేవా? బ్యాంగిల్సా? ఈ మధ్య అమ్మాయిలు చెవులు వేసుకొని తిరిగేస్తున్నారు. ఇయర్ రింగ్స్ అనుకున్నానే. ఈ సైజ్ ఇయర్ రింగ్స్ ఎవరైనా వేసుకుంటారా? శివ శివ మ్యాచ్ అవుతున్నాయి శివ.
సేమ్ కలర్ ఎక్కడున్నా సరే నా ఆడవాళ్ళకి భలే దొరుకుతాయి. శివ ఇవి బయట ఇయర్ రింగ్స్ అలా ఇయర్ రింగ్స్ తీసుకుంటాం. అన్నిటికి అబద్ధాలు చెప్పి తిప్పుతున్నావు కదరా. అట్లీస్ట్ స్టిక్కర్స్ తీసి దేవతలకి బొట్టు మనం పెడతాం, మన వాళ్ళకి వాళ్ళు పెట్టుకోకూడదు. నువ్వు దేవతవిరా. అంటే నీ ఇలాంటి దయ్యాలు దిష్టి తగలకుండా ఉంటానంటే ఇలాంటి బొట్లు పెట్టుకోవాలి. ఏమన్నా అంటావురా, నువ్వు ఎన్ని కథలు చెప్తున్నావు నాకు తెలియదు. ఈ గేమ్ ఆడకపోతే నేను ఒప్పుకోను. ఏం గేమ్ అసలు ఇది? తెసుకో శివ. 50 రూపాయలు అంటే 10 రూపాయలు అక్క మన ఊర్లో చెంపర్ వాళ్ళ దాన్ని పెడితే ఇంట్లో 10 ఆడుకోవచ్చు. నేను కొట్టాను చెప్తానా, ఈసారి నేను ఇది ఆడాల్సిందే, నేను ఒప్పుకోను. తీసుకో అంటే సరే ఇచ్చేయండి. వేసే ఏమండి కదా కౌంట్ చేయి. 17. అమ్మా చాట్ ఇద్దాం అనుకున్నారే. చాట్ ఇచ్చేద్దాం అనుకున్నారు. నేను చూడంగానే చాట్ అనుకుంటారు. దానికంటే ఇది అదేనా కదరా బాబు. చాట్ అన్నా చెత్త ఎత్తుకునే దాన్ని పనికొచ్చేది. మొత్తం మీద సక్సెస్ఫుల్ గా దీంట్లో ప్రశ్నలు పెట్టుకోవచ్చు అనుకుంటా. ఫలితం కదా నీకు ఎందుకు, నేను తీసుకుంటాను. అంటే రోజు వాళ్ళకి అలాగే ఉంటుందిలే, నువ్వు అప్పుడప్పుడు ఉంటావు కదా. దీంట్లో నా బ్రష్ నా అవంతిక బ్రష్ పెట్టుకొని అటు ఇటు మార్చుకొని క్లోజ్అప్ పేస్ట్ పెట్టి బాత్రూమ్ బ్రష్ కదా తెలుసు. ఈ రోజు అదే కదా వాడతావా, అందుకే అది అలా అయిపోయింది. సో మొత్తానికి నా ప్రేస్కి ఇవ్వడానికి గిఫ్ట్ లేదు అనుకున్నాను. మొత్తానికి ఏదో గిఫ్ట్ అయితే దొరికేస్తుంది. వాళ్ళ చిప్పలాగా ఉంది చేతిలో. అది మీరేమైనా అనుకోండి. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చిన్నపిల్లలు ఆడుకున్నారు అనుకుంటా. అంటే నాకే అది చిన్న పిల్లలు అన్నారు, పంది పిల్లలు అల్ల. ఇదేదో మరి సంబంధం లేని ఒక విషయం అనమాట. అటు పక్క పోయామంటే ఎగ్జిబిషన్ అయితే తిరుగుదాం. శివ ఆకలేస్తుందిరా. ఈ ఆకలి తగలయ్యా, ఎంత తిన్నా ఇంతేగా ఉంటావా? సరే పద. శివ ఏదైనా ఇప్పించిన ఆకలేస్తుంది. నీకేం కావాలి? గోబీ కదా, గోబీ దీన్ని నిండా ఇస్తారా? అది నీకు కప్పులు తింటా. గోబీ ఇట్లాంటి 80 రూపాయలు. 80 అంటే బయటకి వెళ్తే 30 రూపాయలు కొనుక్కొస్తుంది. నాకు ఇప్పుడు ఆకలి వస్తుంది, టేస్ట్ అవంతిక నీకోసం ఎన్ని కప్పులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సెంటిమెంట్ బాగా సెట్ అవుతుంది వీటికి. ఇలాగే మొత్తం ముడిసా. ఎప్పుడైనా సరే బయట గోబీ తిన్నాను తప్ప ఈరోజు నేను ఇంట్లో ఇంత చేసి పెట్టావా? ఈ రోజైనా కొంచెమైనా తమ్ముడు ఉన్నాడే, వాడు కొంచెం వండి పెడతామే. ఏమీ లే, బయటకు వచ్చినట్టు మాత్రం ఇంత సర్లే. ఇదంతా కేవలం అవంతిగా దొరికేదానికి. దాని తర్వాత సరేలేరా, మీ బావే నన్ను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. నీదేంద్రా మధ్యలో బాగా చేసుకున్న పాపం అనుభవించక తప్పదు. ఎప్పుడెప్పుడు అడిగినటువంటి గోబీ వచ్చేసింది. అవంతిక కూడా ఇలానే ఎర్రగా ఉంటదేమో కదా. నీకు వద్దన్నావు కదా, పక్కపో. అవంతిక కోసం ఆహారాన్ని వద్దంటానా? ఇందాకే కదరా వద్దని చెప్పావు. ఇది చాలా స్పైసీ, దీని గురించి మాట్లాడదు కానీ అమ్మో ఎంత బాగుంది. నీ నోరు గాలిపోగాక నువ్వే తినే, నేను తిన. ఈ మాత్రం భయం ఉండాలి. తినలే పోలే. తిను, నీ కక్కుర్తి బాగుంది చూస్తే నాకు కరగదేమో అనిపిస్తుంది. తిను. నీ కక్కుర్తి బాగుంది చూస్తే నాకు కరగదేమో అనిపిస్తుంది. తిను. అవంతిక తోడుగా ఉంటే తినడానికి బాగుంటది. నీతో ఒకే కప్పులో తింటే మళ్ళీ అవంతికి అనుకుంటుంది. అయితే వేరే కప్పు తీసుకో. నువ్వేం చేస్తావు? నెక్స్ట్ టైం నుంచి వచ్చినట్టు మెల్ల బోర్డు వేసుకోరా, శివ వాళ్ళ అక్క అని. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తినడానికి వచ్చావా, బారబోయడానికి వచ్చావా? ఎంత? భూమాత అడిగింది అక్క, భూమాతకి ఇచ్చా. తిను కాలాలి. ఇక్కడ నుంచి బయట నుంచి ఇక్కడ తీసుకొచ్చా. నాకు ఎంత కాలేదు నాకు తెలియాలిగా. తిను. ఎంత వయ్యారంగా తింటున్నా అవంతని ఎదగమంటే కాలుతుందిరా.
సరే కానీ అవంతిక 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 అబ్బా తిన్నావు కదా సూపర్ సాటిస్ఫై కదా ఉంటుంది డబ్బులు తమ్ముడు అయితే అక్కడ సూపర్గానే ఉంటుంది. ఏంటన్నా ఏం లేదు బాగుంది కదా టేస్ట్ ఇక్కడ బాగుంటుంది బాగుంది సూపర్ ఉంది. అక్కడ ఏదో ఉందక్క ఏదో జరిగింది ఇక్కడ. లేదు అట్లే లేదు అక్కడ ఎవరో ఉన్నారు కదా నాకు ఇంత నుంచి నన్ను సైక్ కొడుతుందేమో డౌట్ అయితే ఉన్నాను నన్ను సైక్ కొడుతుందేమో డౌట్ అయితే ఉన్నాను. ఇక్కడ ఇందాక 11 ఉన్నాయి ఇప్పుడు చూస్తే 10 ఉన్నాయి. లెక్కేసుకొని తింటున్నావే మహా పాపమే. శివ వాటర్ కావాలి దీనికి మాత్రం కావాలి తమ్ముడు గోపి తినేటట్టు మాత్రం పక్కన నెట్టేసావు నన్ను. నువ్వు నాకు సేవ చేయడానికి వచ్చావు ఇక్కడ. నువ్వు నాకు అవంతికని పరిచయం చేయలేక తీసుకొచ్చింది. ఇది ఏంది స్కెచ్ చేసినట్టుంది. నువ్వు తాగులేక మళ్ళీ నువ్వు చచ్చిపోతే బాగా సమాధానం నేనాడు చెప్పేది. శివ బాటిల్ చెప్పేది లోపల మొత్తం లేపేసావుగా. అక్కడ అవంతిక ఉన్నట్టు అనిపిస్తుంది. నా 6th షూర్ కదా అప్పుడే తినిపిస్తాను అవంతిక అక్కడ అవంతిక ఉన్నట్లేదు ఏదో అప్పడం ఉన్నట్టుంది. అంటే అప్పడం దగ్గర అవంతిక ఉంటది అని నాకు అనిపిస్తుంది. అప్పడం అంటే అవంతిక చాలా ఇష్టం. శివ భలే ఉంది శివ అప్పడం. అప్పడం ఎవరా అప్పడం కోసం వచ్చినట్టున్నాను. ఏమండి అక్కడ రే నువ్వు పోయి టోకెన్ తీసుకురా పో నేను అంతసేపు నిలవలేము. కూడా నన్నే వాడుతుంది. వీడికి దోడు ఈ కలద్దాలు ఒకటి గుడ్డోళ్ళలాగా ఇప్పుడు అప్పడంతో పాటు బజ్జీలు కూడా తినేద్దామా? వద్దులే అవంతి కదా మళ్ళీ పొట్ట వస్తుంది ఫీల్ అవుతుంది. నీకు ఆల్రెడీ ఉందే అది కదా ఏమైనా అన్నావా? ఏం లేదురా అప్పడం బాగుంది అన్న. మాడిపోయిన అప్పడం తీసుకున్నాం. మొత్తానికి ఇదే ఇచ్చారు తెల్లగా ఉన్నది అడిమ్మంటే నేను నీలా ఉన్నది ఇమ్మంటే నాలా ఉండదు ఇచ్చేడు ఈడు. నీలా ఉన్నది ఇమ్మంటే నాలా ఉండదు ఇచ్చేడు ఈడు. అలాగే ఉందిలే పద ఏదో ఒకటి. ఇది నీకే బాగా సెట్ అయింది చేతిలో చెప్పలాగా. ఇది తీసుకో ఇది నాకు ఇచ్చే. ఫుడ్ దొరకని ఏం మారిపోతున్నా తిండిపోతా శివ బాగుంది శివ. అవంతిక అని పేరు చెప్పి ఇందాకేం గోపి తినేసి పిలిస్తే అప్పడం తినేస్తుంది. ఏంటి ఇది దేనికి వచ్చేది ఇక్కడికి? ఇట్లా అవంతిక కాదు అమ్మాయినా పారిపోతుంది. అదే నీ చేతులు ఎలా ఉంది తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఒక పక్క శంకు ఒక పక్క చక్రం ఉన్నట్టు ఈ చేతిలో ఈ చిప్ప ఆ చేతిలో ఇంకొకటి భలే ఉంది. మరి ఇదేంటి నామాలా? అది సరిగ్గా సెట్ అవుతుంది బయటికి వెళ్ళాక చూపిస్తాలే. ఇలా కానీ చూసుకుని అవంతికి ఏమనుకుంటుంది? ఖచ్చితంగా అడుగు తినేవాడు అనుకుంటుందా అది మాత్రం తెలుసు. ఆ స్పెట్స్ మాత్రం ఒకటి సజెషన్ ఇస్తాను శివ, నువ్వు ఆ అమ్మాయి వచ్చినప్పుడు మాత్రం ఆ స్పెట్స్ మాత్రం పెట్టుకోవద్దా? పెట్టుకో. స్టైల్గా ఉంటే అమ్మాయిలు పడతారు తెలుసా? యాక్చువల్లీ ఎక్కాలో 3 అమ్మాయిలు పడ్డారు. స్టైల్గా కాదు గుడ్డోలా ఉన్నావు. ఇది ఫ్లోలో నిజాలు అది ఆడబెట్టు శివ. చేతులు ఎడకాలి ఉన్నాయి నన్ను ఎత్తున పెట్టు తీసుకొచ్చి. అక్కడ ఎక్కడో అవంతికి ఉన్నట్టుంది. ఎగ్జిబిషన్ అంటే అవంతికి ఇద్దాం. జైంట్ లేకుండా ఎగ్జిబిషన్ లో చెప్పుకోవడానికి బాగుండదు శివ. జైంట్ వీల్ ఎక్కుతావా? ఇంత గోబీ తిన్నావు ఇప్పుడు అప్పుడే తింటావు. ఆ జైంట్ వీల్కి తిరిగినావు అనుకో లోపల మొత్తం తిప్పి బయట తప్పుతావు. నీలాగా అనుకున్నావే దిగ్గానే అల్లిబిల్లి ఆంజనేయుల లాగా తిరగడానికి నేను ఎన్నోసార్లు మర్చిపోయినట్లేదు. ఏ రోజు మీ బావ కూడా క్వశ్చన్ చేయలేదు. ఇన్ని క్వశ్చన్ వేస్తున్నావు ఎందుకు? వద్దే బాబు అవంతిగా వస్తా కదా బాబు. ఎక్కడే ఎంత దూరమే? ఈరోజు మళ్ళీ ఎంజాయ్ చేశాను రా. నీ దయ అంటాను. బాబు ఏమైంది? ఎక్కడ నా అవంతిక ఎంతసేపు తిరిగాం కదనే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లో. శివ అవంతిక వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందిరా. ఏం మాట్లాడుతున్నాను అంటే నా 6th సెన్స్ చెప్తుంది అవంతిక రేపు మాల్కి వస్తుంది అనిపిస్తుందిరా. రేపు మాల్కి ప్లాన్ చేసింది ఇది.